భూమి మీద ఇద్దరు ఏకీభవించి చేసేటువంటి ప్రార్థనకి ఎంతో శక్తి ఉందని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోగలగాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. కనుక ఇద్దరు ఏకీభవించేటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారో, వారి హృదయంలో ఏముందో, వారు దేనికోసం అడుగుతూ ఉన్నారో, తమ సొంత ప్రయోజనాల గురించి కాదు కానీ ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయన ఆలోచనలో ఏది మంచిదో దాని గురించి ఇద్దరు ఏకీభవించినప్పుడు పరలోకం తెరవబడుతుందని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఇద్దరు వ్యక్తులు ఏకీభవించి ప్రార్థన చేయడానికి వారి యొద్ద వాక్యం ఉండాలి, దేవుని సన్నిధిలో విధేయత చూపించేటువంటి మనసు ఉండాలి, వారు శ్రేష్టమైన దాన్ని పొందుకుంటామని నమ్మిక కూడా వారి హృదయంలో ఉండాలి. అటువంటి ఇద్దరు చేసేటువంటి ప్రార్థన ప్రభు ఖచ్చితంగా విని దానికి సమాధానం అనుగ్రహిస్తారు. ఆమేన్.